సోషల్ మీడియా వెట్టింగ్ కి మరింత పదును పెట్టింది అమెరికా వీసా అప్లై చేసే ఇండియన్స్ కి యుఎస్ ఎంబసీ కొత్త రూల్ పెట్టింది. సోషల్ మీడియా అకౌంట్లలో ప్రైవసీ ఆప్షన్ ని తీసేసేయాలి అని ఆదేశించింది. అకౌంట్ అందరికీ కనిపించేలాగా దాన్ని పబ్లిక్ చేయాలి అని ఆర్డర్స్ పాస్ చేసింది. ఉన్న పళంగా ఈ రూల్ ని అప్లై చేస్తున్నట్టుగా యుఎస్ ఎంబసీ పోస్ట్ చేసింది. మనం చూసినట్టుగా యుఎస్ వెళ్ళాలి అంటే అక్కడికి ఎందుకు వెళుతున్నారో చెప్పాలి, ఎన్ని రోజులు ఉంటారో చెప్పాలి, అవసరమైతే బ్యాంక్ అకౌంట్లు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ సమర్పించాలి. 2019లోనే కొత్త రూల్ తీసుకొచ్చింది అమెరికా. ఆ దేశం వచ్చే వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పింది. అయితే ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వెట్టింగ్ అనే కొత్త ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. అంటే మీ ఇతర డాక్యుమెంట్స్తో పాటుగా మీ ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా లాంటి మీ సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా వాళ్ళు తూర్పారబడతారన్నమాట. తాజాగా యుఎస్ ఎంబసీ ఇండియాకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎవరైతే FMJ నాన్ ఇమిగ్రెంట్ వీసాలకి అప్లై చేస్తారో వాళ్ళంతా కూడా సోషల్ మీడియా వెట్టింగ్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్న ప్రైవసీ అనే ఆప్షన్ని వాళ్ళు డిసేబుల్ చేయాలి, అంతా పబ్లిక్ చేసేయాలి. ఏమాత్రం దాపరికం ఉండడానికి వీల్లేదు. ముందుగా అసలు ఈ వీసాలకి ఎవరెవరు అప్లై చేస్తారో మనం చూద్దాం. సో మనం 3 వీసాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటి F అంటే చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు అప్లై చేసే వీసా, F వీసా. ఆ తర్వాత M వొకేషనల్ కోర్సెస్ చేసుకునేందుకు అప్లై చేసుకునే వీసా అది. ఆ తర్వాత J దీన్ని ఎక్స్చేంజ్ విజిటర్ వీసా అంటారు. అంటే రీసెర్చర్స్, స్కాలర్స్, ఇంటర్న్షిప్కి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే వీసా అన్నమాట ఇది. ఇప్పటికే H1B వీసాతో డిపెండెంట్ వీసాలకు ఆల్రెడీ కావాల్సినన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ఈ 3-4 ఫార్మాట్లకి కూడా సోషల్ మీడియా వెట్టింగ్ని యుఎస్ అప్లై చేస్తోంది. ఓకే, ఇప్పుడు యుఎస్ ఎంబసీ ఆదేశించిన నో ప్రైవసీ రూల్ ఏంటో కూడా మనం చూద్దాం. సహజంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు మీదే అకౌంట్ ఉన్నప్పటికీ ఫోటో మీకు ఇష్టమైంది ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. మీ ఫోటోనే పెట్టాలన్న రూల్ ఏమీ లేదు, మీకు నచ్చిన ఫోటో పెడుతూ ఉంటారు కదా. కానీ యుఎస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం అది కుదరదు, మీ ఫోటోనే ఉండాలి అక్కడ. ఇక ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు, బర్త్ డేట్, వయస్సు, కుటుంబ వివరాలు, ఇతర పర్సనల్ డీటెయిల్స్ ఇలా చాలామంది ఎంటర్ చేస్తారు. కానీ అవన్నీ ప్రైవసీతో తొక్కి పట్టేస్తారు. వాళ్ళు అనుమతిస్తే కానీ మరొకరు వాటిని చూడలేరు. కానీ ఇకపై అలా కుదరదు. మీరు పొందుపరిచిన వ్యక్తిగత వివరాలన్నీ కూడా పబ్లిక్, అందరికీ తెలిసేలాగా ఆప్షన్ని మార్చాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే యుఎస్ వీసా అప్లై చేసినప్పుడు మీకు సంబంధిత అకౌంట్స్లోకి వెళ్ళి మీ పూర్తి సమాచారాన్ని అక్కడ కూడా యుఎస్ ఎంబసీ అధికారులు చెక్ చేస్తారు. ఏమాత్రం తేడా క్యాండిడేట్ అనిపించినా రిజెక్టెడ్ అని చెప్పడానికి ఇది ఒక వెసులుబాటు వాళ్ళకి. ఇంతకీ సోషల్ మీడియాని యుఎస్ ఎందుకు ఇంతగా వెట్టింగ్ పేరుతో నడిపిస్తుందో తెలుసా? ఇంటర్వ్యూలో గట్టెక్కేలా సబ్జెక్ట్ బట్టి పట్టచ్చు, ఇతర డాక్యుమెంట్స్ అన్నిటిని క్రియేట్ చేయొచ్చు, ఏదైనా మేనేజ్ చేసేయచ్చు. కానీ మన సైకాలజీని ప్రతిబింబించేది మాత్రం మన సోషల్ మీడియా అకౌంట్సే. అందులో మనం ఏంటో నిజంగా కనిపిస్తుంది. ఏ క్షణానికి ఉన్న ఆలోచనలను అక్షరాలుగానో పోస్టులుగానో మార్చి ఆ క్షణాన్ని మనం షేర్ చేసేస్తూ ఉంటాం. ఆ ఆలోచనలు అమెరికాకి వ్యతిరేకం అని తేలితే గనక అయిపోయింది, వీసా ఖల్లాసే. సో we all have to be very careful.